తుని మండల అభివృద్ధికి అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు ఎన్డీఓ సాయి నవీన్. తుని మండల పరిషత్ కార్యాలయంలో ఎల్ఎస్డీజీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీపీ డాక్టర్ బొప్పన రాము అధ్యక్షత వహించారు. మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి వైపు పరుగులు పెట్టేలాగా సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఇందుకోసం అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఇది ప్రోగ్రామ్ అనేది చాలా ఉపయోగించినట్టయితే గ్రామ పంచాయతీ మండలానికి కొన్ని గోల్స్ పెట్టుకుని సచివాలయ సిబ్బందికి పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా 2 రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఏదైతే కొత్తగా లాంచ్ చేసిన పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక 9 థీమ్స్గా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఆ 9 థీమ్స్కి కూడా ఎస్డిజి గోల్స్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని టీమ్ వైజ్ డివైడ్ చేసి వాటికి పెట్టడం జరిగింది. సో మనకి రీసెంట్గా చూసుకున్నట్టయితే కనుక మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు గ్రామ పంచాయతీకి కూడా ఈ మధ్యన నేషనల్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఒక్కొక్క టీంలోని వాళ్ళు స్కోర్ చేసిన స్టేట్ మొత్తం చూసుకుంటే కనుక వాళ్ళు హైయెస్ట్ స్కోర్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వాటర్ సఫిషియెంట్ విలేజ్ అని చెప్పి లేదంటే క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ అని చెప్పి అలాగే 9 థీమ్స్ ఉన్నాయి. సో ఈ 9 థీమ్స్లో బాగా పెర్ఫామ్ చేసిన 4 గ్రామ పంచాయతీలకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మన అనకాపల్లి జిల్లాలో 2, శ్రీకాకుళంలో 1, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 1 కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 4 గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీసుకుని ఇక్కడ కూడా అదేవిధంగా మనం పీడిఐ స్కోర్ని అభివృద్ధి చేసుకోవడానికి అని చెప్పి ఈ ట్రైనింగ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మన తుని మండలంలో కొన్ని గ్రామ పంచాయతీలకైనా సరే అవార్డు తీసుకురావాలన్నది ఈ సంవత్సరం మాకున్న ముఖ్య ఉద్దేశం. ఇది ప్రోగ్రామ్ అనేది అంటే ముఖ్యంగా గ్రామాన్ని ఏ రకంగా పంచాయతీని ఏ రకంగా అభివృద్ధి చేయాలన్నటువంటి వాటిలో 9 థీమ్స్తో కూడినటువంటి ఒక మంచి ప్రోగ్రామ్స్ అనేది ఈరోజు గవర్నమెంట్ కండక్ట్ చేయడం అనేది చాలా శుభసూచకం. దీనికి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లనే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామాలు అనేది డెవలప్ అయితే ఆటోమేటిక్గా రాష్ట్రం మరియు దేశం కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి రూట్ లెవెల్లో ఈ ప్రణాళిక అనేది మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిల్డ్రన్, ఉమెన్, అట్లనే శానిటైజేషన్, వాటర్ ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఒక 9 ప్రోగ్రామ్స్ అనేది డెవలప్మెంట్ చేసి ఏ రకంగా గ్రామాన్ని డెవలప్ చేయాలన్న దానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మంచి కార్యక్రమం అనేది ట్రైనింగ్ అనేది పంచాయతీ ప్రెసిడెంట్స్కు మరియు సర్పంచెస్కు అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇవ్వడం అనేది సూచకం. దీన్ని సద్వినియోగపరుచుకుని రానున్న రోజుల్లో గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచు అట్లనే గౌరవ శాసనసభ్యురాలు శ్రీ యనమల దేవి గారి యొక్క నాయకత్వంలో ఆధ్వర్యంలో గ్రామాల తుని నియోజకవర్గంలో మరి ముఖ్యంగా తుని మండలంలో పటిష్టమైనటువంటి అభివృద్ధిని చేయవలసిందిగా ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా నేను ఓన్లీ జనరల్ ఫండ్ విలేజ్ ఫైనాన్స్ మీద ఆధారపడుతూ పంచాయతీలు నడుపుకోవడం జరుగుతుంది. సర్పంచెస్ అందరికీ తెలుసు. ఈ సీసీ ఛార్జెస్ అని లేదంటే ఎలక్ట్రికల్ ఛార్జెస్ అని చెప్పి ఇతర ఛార్జెస్ వల్ల ఉన్న జనరల్ ఫండ్స్ వీటిని కూడా మనం పూర్తిగా గ్రామాలకు వాడుకోవడానికి కూడా కష్టమవుతుంది. సో ఇప్పుడు ఇలాంటి ఒక అవకాశం వచ్చినప్పుడు ఎల్ఎస్డిజిస్ మీద లేదంటే పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద కనుక మన సర్పంచ్లు అలాగే మన పంచాయతీ సెక్రటరీ స్టాఫ్ కాన్సన్ట్రేట్ చేసినట్టయితే కనుక మనం చేసే ఒక నార్మల్ కంప్యూటర్ ఎంట్రీ అంటే డేటా ఎంట్రీ వల్ల దగ్గర ₹1 కోటి అవార్డు వచ్చింది. న్యాయమూడి పంచాయతీ మన పక్కన ఉన్నది. సో ఇప్పుడు మనకి 4 పంచాయతీలు ఉన్నాయి. రేఖవాన్పాలెం కానీ, తాలూరు కానీ, కుమార్లో కానీ. ఈ 3 పంచాయతీలకి 4 పంచాయతీలకి అసలు ఎలక్షన్స్ కూడా అవ్వలేదు ఇంకా. సో అక్కడ ఎలక్షన్స్ రానప్పుడు 15 ఫైనాన్స్ అమౌంట్ కూడా రావట్లేదు. సో ఇలాంటి చోట్ల చాలా పెద్ద పంచాయతీలు గ్రామాల్లో చాలా అవసరాలు ఉంటాయి. కానీ అలాంటి చోట్ల కూడా స్ట్రీట్ లైటింగ్ కానీ, శానిటేషన్ కానీ ఇలాంటి పనులు చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఈ ట్రైనింగ్ మీరు అందరూ కనుక అవగాహన పెంచుకుంటే కనుక పీడిఎఫ్ ఎలా ఎంటర్ చేయాలి,
టీమ్ వైజ్ ఎలా ఎంటర్ చేయాలి, ఆ డేటా ఎంటర్ చేస్తే స్కోర్ ఎలా పెరుగుతుంది అన్నది ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. గౌరవ సర్పంచులందరూ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి గ్రామ పంచాయతీలో PDSC పెంచడానికి ట్రై చేస్తే కనుక మనం కూడా ఏదో ఒక పంచాయతీ అవార్డు పెంచుకోవడానికి ట్రై చేయడానికి కూడా ఉంటుంది. అదేవిధంగా UPRD వారు అధ్యక్షతన ఒక టీం కూడా వేయడం జరిగింది. న్యాయమూడి పంచాయతీని ఈ వారంలో వాళ్ళు సందర్శించి అసలు అక్కడ ఏం చేశారు, అలా డేటా ఎంట్రీ ఏం చేశారు, అదేవిధంగా స్కోర్ పెంచడానికి ఏం చేశారు అన్నది మనకి ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని బేస్డ్ మనం నెక్స్ట్ ఏ పంచాయతీ సెలెక్ట్ చేసుకుని ఒక పంచాయతీ సెలెక్ట్ చేసుకుని అక్కడ స్కోర్ పెంచి